అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ చెప్పాలంటే ఇప్పుడు అనుకునేది రాజా గారి కంపోజిషన్ అనగానే పిహెచ్డి మెటీరియల్ ఆల్మోస్ట్ అలాగే ఉంది ఈ రెండో భాగం. అందువల్ల ఎక్కువగా రిపిటీషన్స్ చేయకుండా ఫాస్ట్గా వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతానేమో. మీరు పాజ్ చేసుకుంటూ రివైండ్ చేసుకుంటూ వీడియో చూడండి, అట్లాగే ఫాలో అవ్వాలి మరి, సరేనా? నమ్మకు ఈరేయిని తాలూకా స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది మూడో భాగానికి కూడా వెళ్తుంది, ఎందుకంటే నిడివి కొంచెమే మిగిలినా కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక భాగం చేయాల్సిందే. ఓకేనా? సో కొనసాగిద్దాం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే అదే ఇప్పుడు ఈ వీడియో మొదట్లో వాయించాను కదా, అదంతా చెప్పాను ఫస్ట్ భాగంలో. వెన్నెలలోనే అని వస్తుంది కదా, చరణం అని అనుకోవచ్చు. మసకలలోని మసలు లోకం అనుకోకు, అక్కడి నుంచి చెప్పాలి. ఈ తర్వాత లైన్ నుంచి కొనసాగించాలి. రవి కిరణం కనబడితే తెలియను తేడాలన్నీ. ఆహా. సగని నీ సద దని సని దమగ సని స, అది. ఇక్కడ మధ్యపలో పాడినప్పుడు రెండు సంగతులు ఉన్నాయి. మాద మాద అన్నారు. అంటే నమ్మకు అని ఆపుతారు. ఆపిన తర్వాత మాద 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 అట్లా. ఇంకోటి ఏంటంటే వచ్చిన ఏమాయని అన్నారు. మద మద మగస గా నుంచి జార్చాలి స్లైడ్. సో ఈ రెండు తేడాలు చూసాం మనం. ఇప్పుడు రెండో సంగీతం అనుకోవచ్చు, స్ట్రింగ్స్. మొత్తం పెట్టి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ అద్భుతమైన అరేంజ్మెంట్ ఉంది. ఓబో అనే వాయిద్యం, అలాగే ఫ్లూట్ చూద్దాం. ముందు ఓబో స్వరాలు. అంటే ఇందులో ట్రాక్స్ వేరే వేరే లేయర్స్ ఉంటాయి. ఓబో లీడ్ నోట్స్ ఉంటాయి, ఫ్లూట్ లీడ్ నోట్స్ ఉంటాయి, వెనకాల కార్డ్ వస్తుంటుంది, కార్డ్ వెనకాల బేస్ నోట్స్ వస్తుంటాయి. సో చాలా ఉంది సమాచారం. ఇది ఒక ఫ్రేజ్ చెప్పినప్పుడు ఓబో అనే వాయిద్యం, వెంటనే ఫ్లూట్
సగ గమగ స నిసదమ. మళ్ళీ ఓబో ధనిద ధనిదమ ధనిదమ గమదమ స. మళ్ళీ ఒక చిన్న గమకం అక్కడ ధనిదమ గమదమ స. మన ఫ్లూట్ నోట్స్ ఏంటంటే నిసమగ సగస నిస నిద నిద మమ మమ సగ మమ మమ. ఇదే మళ్ళీ స్ట్రింగ్స్ మీద కూడా ఇచ్చారు. రెండోసారి స్ట్రింగ్స్ కూడా జాయిన్ అవుతాయి. ఇక్కడ మనకి ఇందాక చెప్పాను కదా కార్డ్స్ వస్తాయని, అది ఎట్లా ఇచ్చారంటే అంటే ఇది మన బి ఫ్లాట్ మేజర్ కార్డ్ ప్లస్ దానికి తోడుగా బేస్ నోట్. ఇక్కడ బి ఫ్లాట్ 4 సార్లు, ఇక్కడేమో ద గ స ద. అలాగే మళ్ళీ జీ మైనర్ వచ్చినప్పుడు ఈ నోట్. మా 4 సార్లు. అలాగే కార్డ్లో నోట్స్ ఏంటంటే పూర్తిగా జీ మైనర్లా కాకుండా అలా ఇచ్చారు. ఓకేనా, ఇది వెనకాల కార్డ్స్ ఆర్పెజియో స్టైల్లో. అలాగే బేస్ నోట్స్ వెనకాల వస్తాయన్నమాట. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో. ముందుగా మనకు వినిపించేది ముందు మన ఓబో అలాగే ఫ్లూట్. ఇవన్నీ అయిపోయిందా. సో బి ఫ్లాట్ మేజర్, జీ మైనర్ సంబంధించిన నోట్స్ అన్నమాట అవన్నీ కూడా. అలాగే ఇంకా ఫ్లూట్ ఉంది కదా, సాగస నీసని దానిద. ఇక్కడ కూడా మళ్ళీ సాగస నీసని దానిద 2 కార్డ్స్. సాగస నీసని దానిద. ఇక్కడతో మొత్తం ఆ అరేంజ్మెంట్ పూర్తయింది ఈ కార్డ్స్ తోటి. ఇక్కడి నుంచి చరణం, ఇంకో చరణం అనుకోవాలి. చూద్దాం. చెప్పాలంటే మొదటి భాగంలో చెప్పింది అనుపల్లవేమో అనుకుంటున్నాను నేను కదా. ఇక్కడి నుంచి చరణాలు. ఎస్, ఇవి చరణాలు. సారీ, క్షమించాలి. మొదటి భాగంలో మనం చూసింది అది అనుపల్లవి. అంటే వెన్నెలలోని వెలుగులలో మసలును లోకం. వెన్నెలలోను మసకలను మసలును లోకం అనుకోకు, అది అనుపల్లవి. సారీ. సో ఇప్పుడు ఫస్ట్ చరణం. ఒకసారి స్వరం చూద్దాం. మగ 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 సనీద మగ 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 సగ మగ మగ స. ఓకే, అయిందా? 2 సార్లు వస్తుంది మొత్తం ఇది. తర్వాత అరే రే రే.
చూడండి దని స నీ స అన్నప్పుడు నీ నుంచి దాకా ఒక చిన్న పుష్ ఇవ్వాలన్నమాట. సారీ, దా నుంచి నీకి అట్లా. ఓకే, ఈ లైన్ మొత్తం చూద్దామా. తర్వాత పలుగురి సౌఖ్యం పండి, అదే దని స ని స స ని స దని స మగ మగ స స. భలే. ఇప్పుడు చరణంలో ఆఖరి లైన్ స మ మగ స గ స ని ని గ స ని ద మ స గ. అది ఓకే. సో అర్థమైంది కదా. స గ మ గ స గ స ని ని గ స ని ద మ స గ నమ్మకు నమ్మకు. సో ఇది మొత్తంగా చరణం. ఇక్కడ మధ్య పల్లవి పాడినప్పుడు కూడా ఒక సంగతి వేశారు. అదేంటంటే నమ్ముకు వచ్చిన హేమాయని గా నుంచి మళ్ళీ సా వరకు జార్చాలి, స్లైడ్. ఎస్. సో ఇది ఒక్కటే సంగతి మధ్య పల్లవిలో. తర్వాత మనం చూసినట్లయితే మూడో సంగీతం మొదలైనట్టే. ఇది కూడా మళ్ళీ ఒక సింత్లో ఇచ్చారు, చూద్దాం. మరి సబ్జెక్ట్ చూసారా, మ్యూజిక్ సబ్జెక్ట్ ఎట్లా అంటే జీ మైనర్ 7th కార్డ్లో నోట్స్ ఇవి. జీ మైనర్ 7th. బట్ ఎలా ఇచ్చారంటే అది ఎస్. అదొక లూప్ లాగా కొనసాగుతుంది. దీని మీద స్ట్రింగ్స్ పార్ట్స్ ఇచ్చారు. అది ఎలా అంటే మళ్ళీ పర్ఫెక్ట్ 5th అంటారు, ఆ ఇంటర్వల్ అనమాట. చూసారా, స స స స ని ద, అవి స్వరాలు. దేన్ని కలిపారు? సాకి మా, ని గ, ద స. ఇక్కడ ఏం చేశారంటే ఈ బిట్ 2 సార్లు వస్తుంది. ఫస్ట్ టైం ఏమో ఈ స్థాయిలో, రెండోసారి మంద్ర స్థాయిలో. సో ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు కార్డ్స్ చూసేస్తే ఈ భాగాన్ని ముగించేసేయచ్చు. ముఖ్యంగా ఎక్కడ ఉన్నామంటే మనం అనుపల్లవి నుంచి చూసుకుంటూ రావాలి. దరి దరి తరి నారే దరి తరి దరి తరి, అక్కడ దాకా చెప్పాను. దరినని తరినని దరినని తరినని నేన, తెలియను తేడాలని. రవికిరణం కనబడితే అక్కడ 2 కార్డ్స్ అనమాట ఇవి. బి ఫ్లాట్ మేజర్, G4. అర్థమైందా? బి ఫ్లాట్ మేజర్, G4. అయిపోయిందా? ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది తర్వాత స్ట్రింగ్స్ బిట్ వచ్చింది కదా రెండో సంగీతంలో.
అక్కడ జీ మైనర్, ఓకే. తర్వాత C4 గమనించండి, స్ట్రింగ్స్ బిట్ అనమాట. అక్కడ దాకా ఈ 3 కార్డ్స్ స్ట్రింగ్స్ బిట్. జీ మైనర్, బి ఫ్లాట్, C4. ఇందాక G4 ఇచ్చారు, ఇప్పుడు C4. ఇంకో 4th కూడా వస్తుంది. అదే మరి రాజా గారి పాట అంటే కార్డ్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు మనం చరణం, నాకు ఇందులో చాలా స్పష్టంగా మీకు కార్డు అంటే అంతసేపు అసలు ఒక కార్డు ఒక మెజర్లో వినపడదు అనమాట ఈ పాటలో. ఎందుకనో మరి చూడండి, అంటే కార్డ్ మామూలుగా అలా ఇచ్చినా కార్డ్ సౌండ్ వస్తుంది, అందులో ఏమి సందేహం లేదు. ఎలా ఇచ్చినా వస్తుంది. అలా చిన్న సౌండ్ చేసి వదిలేసినా ఆ కార్డ్ ఎఫెక్ట్ ఫీల్ అలాగే ఉంటాయి. లేదా మామూలుగా ఇట్లా వేస్తారు కార్డ్స్, బట్ ఇందులో ప్రతి మెజర్కి కూడా అంతసేపు అనమాట ఇలా ఆ కార్డ్ సౌండ్ని గుప్పించేశారు. మీరు జాగ్రత్తగా గమనించండి, పాటలో ప్రతి మెజర్లోనూ కార్డ్, ఇన్ఫ్యాక్ట్ వాల్యూమ్ లెవెల్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువసేపు సస్టైన్ అవుతుంది. అంటే సౌండ్ ధ్వని ఎక్కువసేపు వస్తుంది, కార్డ్ యొక్క ధ్వని శబ్దం. ఓకేనా? సో అది. సో మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం కార్డ్ ప్రోగ్రెషన్ దగ్గరికి. సో ఫస్ట్ లైన్ చెప్పేశాను, జీ మైనర్, బి ఫ్లాట్, C4. C4 వరకు రాలేదు, జీ మైనర్, బి ఫ్లాట్. తర్వాత చూడండి, అక్కడ మళ్ళీ బి ఫ్లాట్, C4. మళ్ళీ జీ మైనర్ వచ్చేసింది. సో అక్కడ బి ఫ్లాట్, C4. తర్వాత ఇక్కడంతా కూడా మళ్ళీ జీ మైనర్. ఇక్కడ చూడండి, C4 సారీ F4 కూడా వస్తుంది. ఆహా, F4, జీ మైనర్, F4. సో ఇవి కార్డ్స్ మొత్తంగా మనకు చూసాం. జీ మైనర్, జీ మైనర్ 7th, బి ఫ్లాట్, C4, F4, G4. ఎస్, సో ఇవి మొత్తంగా కార్డ్స్. నిడివి చాలా కొంచెమే మిగిలింది మూడో భాగంలో చేయాల్సింది, బట్ ఆ మాత్రం నిడివికి ఎంత సబ్జెక్ట్ ఉంటుందో మీకే తెలుస్తుంది వచ్చే భాగం చూస్తే. సో ఈ వీడియోలో ఎంతవరకే రెండో భాగం ఇది. మళ్ళీ మూడో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.